హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 109. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక సెంటర్ సీట్లపై నిలబడి టాప్ నుంచి బయటికి చూస్తూ లక్కీ ఆమె పక్కన కయ్యం పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని మరీ అరుస్తున్నారు. అది చాలదు అన్నట్లు వెనక సీట్లో సులోచనమ్మ, గురునాథంతో పాటు టీవీ 66 టీం నుంచి మరో ఇద్దరు కూడా కనిపించారు. వాళ్ళని చూడగానే కౌశిక్ హ్యాపీ అయిపోయాడు. అక్కడ సిచ్యువేషన్కి సంబంధం లేకుండా. ఇక అందరూ అన్ని మర్చిపోయి హ్యాపీగా నవ్వేశారు. కానీ శౌర్యకి మాత్రం కోపం వచ్చింది లక్కీ పైన. వాళ్ళు అలా పరాధ్యానంతో ఉండడంతో వెంటనే కాశీ తన బుద్ధి బయటపెడుతూ పక్కనే ఉన్న సావిత్రి హెడ్కి తన రివాల్వర్ పెట్టి పక్కకు లాక్కుపోతున్నాడు. చాలా భయపడిపోయింది సావిత్రి. అంటూ అరుస్తూ. అప్పుడు అందరూ తనకేసి చూశారు. రే కాశీ అంటూ అటాక్ చేయడానికి శౌర్య అండ్ టీం కాశీ పైకి వెళ్ళేసరికి అతను మాత్రం ఏమాత్రం దగ్గరికి వచ్చినా సావిత్రిని లేపేస్తాను, మర్యాదగా నాకు దారి వదలండి, నేను బయటికి వెళ్ళాలి అన్నాడు కాశీ. ఒక పక్క భయపడుతూనే గట్టిగా శౌర్యకి చెప్తున్నాడు. చూడు కాశీ, ఇక్కడి నుంచి నువ్వేం చేసి కూడా డిపార్ట్మెంట్తో తప్పించుకోలేవు. పూర్తిగా మా అండర్లో ఉన్నావు. ఎక్కడికి పోవడానికి ట్రై చేయకు. అలా చేస్తే నీ శిక్ష పెద్దదవుతుంది. అనవసరంగా సావిత్రిని ఇబ్బంది పెట్టకు, వదిలే అని తనకి వార్నింగ్ ఇస్తున్నాడు శౌర్య తన చేతిలో గన్ను పట్టుకొని. బట్ కాశీ వినడానికి సిద్ధంగా లేడు. నాకు దారి ఇస్తారా లేదా అని అరుస్తున్నాడు. సావిత్రిని వాళ్ళకి దూరంగా లాక్కుపోతూ, మర్యాదగా లొంగిపో కాశీ, అనవసరంగా నువ్వు తోకున్న గోతిలో నువ్వే పడతావు. అది నీకు సమాధిగా మారుతుంది. మేము చెప్పేది విను. ఇక్కడి నుంచి నువ్వు ఎటు వెళ్ళలేవు. అనవసర ప్రయాస మానుకో అన్నాడు పక్క నుంచి కౌశిక్. తనని ఎందుకు చంపుతావు కాశీ? ఎంతైనా తను నీ మేనకోడలు కదా, చంపేస్తావా తనని అని గట్టిగా అడిగాడు బంటి వాళ్ళ పక్క నుంచి. ఇక గురునాథ్, సులోచనమ్మ, కయ్యూం, లక్కీని దూరంగా ఉంచారు పోలీసులు, వాళ్ళకి ఏమీ జరగకుండా. కానీ ఉమా, బంటి, కౌశిక్ పక్కనే నిలబడ్డారు. వాళ్ళకంటే ముందు శౌర్య ఉన్నాడు. అందరి చేతుల్లో గన్లున్నాయి, బంటి, ఉమా చేతిలో తప్ప. అక్కడికి శౌర్య అండ్ టీం వాళ్ళను పట్టుకోవడానికి ట్రై చేశారు. కానీ వాడు మాత్రం సావిత్రి హెడ్కి పెట్టిన రివాల్వర్తో ఒకసారి గాలిలో కాల్పులు చేశాడు. దాంతో శౌర్య అండ్ టీం వెనక్కి తగ్గారు. గ్యారంటీగా చంపుతా. నేను బాగున్నంత వరకే ఎవరైనా బ్రతకాలి, లేకపోతే ఎవ్వరని చూడను అన్నాడు కాశీ. అయినా మీకేంట్రా నేను చెప్పేది, మర్యాదగా నాకు దారి వదలండి. అలాగే వెంటనే ఒక వెహికల్ కూడా రెడీ చేయండి మనుషులకి, త్వరగా అంటూ మళ్ళీ డిమాండింగ్ మొదలు పెట్టాడు కాశీ. సావిత్రి విడిపించుకోవడానికి ట్రై చేసింది, కానీ తన వల్ల కావట్లేదు. అప్పటికే అతను 2 చేతులు తనవి వెనక్కి మడిచి హెడ్కి వెనకాల తలపైన రివాల్వర్ పెట్టి ఉంచాడు. సావిత్రి కథలకు. సావిత్రి, నీకేమి కాదు. ఏ కాశీ, ఇది వరకు సావిత్రికి నన్ను దూరం చేశావు, ఇప్పుడు నా సావిత్రినే నాకు దూరం చేస్తావా? ఇంత స్వార్థమేంట్రా నీకు? నేను కూడా నీలాగా లత్కోరు పనులు చేసి నా రౌడీని, కానీ ఇలా మనుషుల ప్రాణాలతో, పరువుతో ఆడుకోలేదురా అన్నాడు బ్లేడ్ ఉమా కోపంగా. నోరు ముయ్యరా గుంటనక్క, అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. ఆ రోజు నీకు ఏం చెప్పి డీల్ కుదిరించుకున్నాను, మళ్ళీ నీ జీవితంలో సావిత్రి కళ్ళల్లో పడకూడదు అని నా 2 ఏరియాలు నీకు రాసిచ్చాను కదా. అయినా సిగ్గు లేకుండా మాట తప్పి మళ్ళీ వస్తావా? సావిత్రిని కలుస్తావా? ఈసారి నేను సావిత్రిని నాతో తీసుకుపోవడమో లేక పైకి పార్సల్ చేయడమో చేస్తాను. అప్పుడేం చేస్తావురా నువ్వు? చెప్పాను కదా, నన్ను నేను కాపాడుకోవడానికి ఏదైనా చేస్తాను. ఏమాత్రం మా దగ్గరికి వచ్చిన దీన్ని పుచ్చలేపేస్తా అంటూ పోలీసులకు వార్నింగ్ ఇస్తూనే, ఇప్పటి వరకు సావిత్రిని ఒక సాక్ష్యం అనుకొని బయటికి రావద్దు అని కోరుకున్నాను. కానీ మీరు ఏమాత్రం పొరపాటు చేసినా
కనీసం ఈ లోకంలో లేకుండానే చేస్తే ఏమైపోతావురా నువ్వు అని శౌర్యాన్ని సవాల్ చేస్తూ ఉండగా బయట నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ వినిపించాయి. బాగా గాలి వీచింది. ఇక అర్థమైపోయింది కాశీకి. ఆ బిల్డింగ్ పక్కనే ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నట్లుగా. ఇక చెలరేగిపోయాడు కాశీ. హా, నేను అనుకున్నది జరగబోతుంది. ఇక నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను. ఈ టైంలో కాస్త చురుకుగా ప్రవర్తించి కాస్త ధైర్యం కూడా చేసుకోవాలి అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఇక వెంటనే తన వాళ్ళకి కీక వేశాడు కాశీ. సావిత్రిని ఒక పక్కన లాక్కుపోతూనే, రేయ్ ఎదవల్లారా, రండిరా బయటికి. ఇక మీకు ఏమీ కాదు. చూడు, నేను వెళ్ళడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక గాలిలో ఎగరడమే తరువాయి. బాగా ఆలోచించుకోండి. జైల్లో బతకాలి అనుకున్న వాళ్ళు ఇక్కడే ఉండిపోండి. లేదు, ఇదివరకులా నాతో దర్జాగా బ్రతికిన వాళ్ళు అలాగే బ్రతకాలనుకుని ఉంటే నాతో రండి, తీసుకెళ్తాను. మళ్ళీ మీరు ఈ దేశంలో కాలు పెట్టకుండా నేను మిమ్మల్ని చూసుకుంటాను అంటూ వాళ్ళకి అభయం ఇచ్చాడు కాశీ. ఆ మాటలు వినగానే ఆల్రెడీ ఇదే ప్లాన్ తెలిసిన ఒక 7-8 మంది బయట బిలబిలమని వచ్చారు. కాశీ పక్కనే చేరిపోయారు నవ్వుకుంటూ. పక్కనే ఉన్న వాళ్ళ చేతుల్లోని గన్లు తీసుకున్నారు. నో కాశీ, నువ్వు సావిత్రిని తీసుకెళ్ళినా లేదా తనకు ఏమైనా జరిగినా నేను బ్రతకలేను. అప్పుడు సావిత్రి ప్రేమ విలువ నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు తెలిసి వచ్చింది. ఒకవేళ ఇదే విషయం అప్పుడే తెలిసి ఉంటే నేను నీ డీల్ ఒప్పుకునేవాడిని కాదు. సావిత్రితోనే బ్రతికేవాణ్ణి అంటూ అరుస్తున్నాడు ఒక పక్క నుంచి బ్లేడ్ ఉమా, తెగ ప్రేమికుడి యాక్టింగ్ చేస్తూ. ఆ మాటకు సావిత్రి పొంగిపోయింది. వెంటనే సావిత్రి కళ్ళల్లోంచి కన్నీళ్లు బయటికి వచ్చి, బ్లేడు, నువ్వంత భయపడకు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అంటూ కాశీ బంటి ముఖ్యంగా బ్లేడ్ ముందుకు వచ్చి నిలబడింది. కారు డిక్కీ నుంచి దిగి సావిత్రి. అంతే, అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ముఖ్యంగా కార్ డ్రైవింగ్ చేసిన బంటి కూడా. అతనికి కూడా తెలీదు సావిత్రి తమ డిక్కీలో ఉందని. వెంటనే ఉమా సావిత్రిని హక్ చేసుకున్నాడు. సావిత్రి, నువ్వు ఇక్కడే ఉన్నావా సావిత్రి? ఐ లవ్ యూ సావిత్రి అంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మరి అందరూ ఆశ్చర్యంగా, ఇక్కడ సావిత్రి ఉంటే మరి శౌర్య తీసుకొచ్చింది ఎవర్ను అన్నట్లుగా శౌర్య అండ్ కాశీ వైపు చూశారు. కాశీ కూడా ఆశ్చర్యంగా, స్కార్ఫ్తో ఉన్న అమ్మాయి ఫుల్గా ఫేస్ కవర్ చేసుకుంది సావిత్రి కాదా? ఎప్పుడు ఇలాగే వస్తుంది కదా కోర్టుకు, జస్ట్ సాక్ష్యం చెప్పేటప్పుడే స్కార్ఫ్ తీస్తుంది అనుకుంటూ, ఏయ్ ఎవరు నువ్వు అని తన స్కార్ఫ్ లాగబోయాడు కాశీ. బట్ ఆ లేడీ కాశీకి ఛాన్స్ ఇవ్వలేదు. అతని చేతిలోని గన్ లాగేసుకొని తన హెడ్కి పెట్టేసుకొని, ఇంకొక అడుగు ముందుకు వేశావంటే నన్ను నేను కాల్చుకొని చచ్చిపోతాను. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఎవరు ఆపరు, చివరికి ఆ ఇన్స్పెక్టర్ కూడా. కానీ ఒకటి గుర్తుంచుకో, బ్రతికినన్నాళ్ళు నువ్వు జీవితాంతం బాధపడాలి అంటుంది ఆ లేడీ. ఆ వాయిస్ వినగానే షాక్లో ఉండిపోయాడు కాశీ. ఈలోపు కాశీ మనుషులు, దీంతో మనకేంటన్నా, అది ఎలాగో చేస్తాను అంటుంది కదా, ముందు ఆ సావిత్రిని తీసుకొని మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదామన్నా ఈ పోలీసులకు దొరకకుండా అన్నారు. ఈలోపు వెనక నుంచి ఒక పోలీస్ ఫోర్సుతో డీజీపీ చంద్రం వచ్చాడు. నో, నేను చచ్చిపోవాలి అని వాయిస్ వినిపించింది ఆ అమ్మాయిది. నేనుండగా అలాంటి మాట మాట్లాడొద్దు నువ్వు అంటూ ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకున్నాడు శౌర్య. కౌశిక్ ఆ అమ్మాయిని డౌట్ఫుల్ గా చూస్తూ కాశీని అతని 2 చేతుళ్ళు వెనక్కి మడిచి బేడిళ్ళు వేస్తూ ఉండగా అప్పుడే అతని రైట్ సైడ్ షోల్డర్ కి ఒక బుల్లెట్ దూసుకుపోయి ఆ అని అరుస్తూ కౌశిక్ పడిపోవడం, అక్కడున్న వాళ్ళు అందరూ షాక్ అవ్వడం. శౌర్య ఆ అమ్మాయిని వదిలేసి కౌశిక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతిలోని గన్తో ఆ షూట్ చేసిన వాడి కాలికి షూట్ చేయడం ఒక్కసారిగా జరిగిపోయింది. బుల్లెట్ తాకిన వాడు ఆ రౌడీ ఫెల్లో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అన్నా, త్వరగా పదన్నా, ఇంకా మనం ఇలాగే ఉంటే ప్రమాదం, త్వరగా పద అంటూ తొందర పెడుతూనే ఆ అమ్మాయిని పట్టుకొని తలకి రివాల్వర్ మళ్ళీ పెట్టాడు.
త్వరగా మాకు దారి వదలండి, మేము వెళ్ళిపోతాం. హెలికాప్టర్ దగ్గరికి వెళ్లే వరకు ఎవరైనా మమ్మల్ని వెంబడించారంటే దీని పుచ్చ పెల్చేస్తా. మా అన్న దగ్గరికి కూడా ఎవరూ రావద్దు అంటూ అందరినీ ఒక పక్క బెదిరిస్తూనే, అన్నా ఏమైందన్నా నీకు? త్వరగా హెలికాప్టర్ దగ్గరికి పదన్నా, నాకు కాలు చాలా నొప్పిగా ఉంది. అయినా నేను ధైర్యం చేస్తున్నాను. రేయ్ మీకేమైందిరా? అన్న ఏదో షాక్లో ఉన్నట్టున్నాడు. అన్నను పట్టుకొని రండిరా, పదండిరా అంటూ అరుస్తున్నాడు వాడు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.